తమిళలో 5 సంవత్సరాల్లో మీ అందరూ పడిన బాధలు, మీ ఇబ్బందులు, భవిష్యత్తు మీద ఉండే మీ బెంగ అన్ని కలిపి ఈరోజు పిల్ల జల్ల అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చేశారు. నా జీవితంలో ఎప్పుడు చూడలేదు చిన్న పిల్లలు వాళ్ళకి ఎల్లో బట్టలేసి తండ్రి భుజాల మీద ఎక్కించుకొని ఒక జెండా కూడా ఇచ్చి ఊపుతూ చంద్రన్న ఈ బిడ్డల బాధ్యత మీదే అని అన్నప్పుడు ఆ నమ్మకానికి నా జీవితం ధన్యమైపోయింది. ఏ నాయకుడైనా బతికేది నమ్మకం కోసమే బతుకుతాం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏదైనా సంపాదించచ్చు గాని నమ్మకాన్ని పోతే ఆ నాయకుడు మళ్లీ మనుగడ సాధించలేరు. యువత చూశాను ఈ రోజు మీ యొక్క ఉత్సాహం చూస్తా ఉంటే ఆకాశానికి ఎగురుతున్నారు మీరందరూ. ఇకపోతే మా ఆడబిడ్డలు చూశాను. మగవాళ్లేనా మేమేం తక్కువ అని ఆడబిడ్డలైతే రోడ్డు మీదకి వచ్చిన విధానం చూస్తే జెండా పెట్టుకుని మగవారితో సమానంగా పోటీ పడి నడిచారంటే నాకు అనిపిస్తుంది చూసిన తర్వాత ఈ సైకో పార్టీకి డిపాజిట్లు కూడా రావు. ఒక విషయం ఇక్కడంతా మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. ఈ రోజు మేడే కూడా మీ అందరికీ కష్టజీవులకు అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఇక్కడికి నేను వచ్చింది గుంటూరు కాదు, అమరావతి రాజధానిలో భాగం గుంటూరు. తమిళలో హైదరాబాదు, సికింద్రాబాద్ ఉంటే 3వ నగరం సైబరాబాద్ నిర్మాణం చేసి దాని చుట్టూ 165 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ వేసి గ్రామాలు మున్సిపాలిటీని అనుసంధానం చేసి ఒక మహానగరానికి శ్రీకారం చుట్టాం. ఈ సైకో రాకపోయుంటే, అమరావతి కొనసాగుంటే ఈ గుంటూరు ఎక్కడుండేది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేనెప్పుడు కూడా నేను క్రియేట్ చేసిన రికార్డులు నేనే బద్దలు కొట్టాలనే నా సంకల్పం. హైదరాబాద్ లో 163 కిలోమీటర్లు అయితే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు 185 కిలోమీటర్లు. గుంటూరు అవతల వచ్చేది, అటు చిలకలూరుపేటకి వెళ్లేది, అటు విజయవాడ అవతల హనుమాన్ జంక్షన్ కు వచ్చేది. తమ్ముళ్ళు నా కలలన్నీ దుర్మార్గుడు వచ్చి విధ్వంసం చేశాడు. అది నా బాధ. తెలివితేటలంటే ఒక విషయం చూడండి. నా తెలివితేటలు ఒక నమ్మకం మీద ఒక పిలిపిచ్చాను. హైదరాబాద్ నగరంలో నాకు గవర్నమెంట్ భూములు వచ్చాయి. ఆ భూములు ఉపయోగించి ఎక్కడికక్కడ నిర్మాణాలు ప్రారంభించాను, రోడ్లు ప్రారంభించాం, కొంత ల్యాండ్ ఎక్విజిషన్ చేశాం. ఇక్కడికి వచ్చినప్పుడు చాలా విలువైన భూమి. అందుకే నేను ఒక వినూత్నమైన ఆలోచన చేశాను. ఆ ఆలోచనే ల్యాండ్ పూలింగ్. అంటే రైతుల్ని రాజధాని నిర్మాణంలో భాగస్వాములు చేస్తే ₹1 ఖర్చు ఉండదని ఒక పిలిపిస్తే అమరావతి రైతులు 29,000 మంది 35,000 ఎకరాలు 1 పైసా పెట్టుబడి లేకుండా రాజధాని ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అభివృద్ధి చేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన భూమి కూడా 1000 స్క్వేర్ యార్డ్స్ వాళ్ళకి ఇచ్చా. కమర్షియల్ గా 250 నుంచి 300, 400 ఇచ్చాం. మిగిలింది 3,500 చదరపు అడుగులు రోడ్ల కోసం, అమరావతి నిర్మాణం కోసం ఉపయోగించే పరిస్థితి వచ్చాం. తమ్ముళ్ళు నేను ఒక్క విషయం అడుగుతున్నా ఇక్కడున్న వాళ్ళందరినీ. 2019లో మీ భూమి విలువ ఎంత, ఇప్పుడు మీ భూమి విలువ ఎంత తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏమంటారు మీరు? అవునా కాదా? భూమి విలువ పెరిగిందా తగ్గిందా? మీ ఇంటి బాడుగులకు ఏమైనా డిమాండ్ ఉందా? ఇప్పుడు మీ కొనుగోలు శక్తి పెరిగిందా? ఈరోజు ఆ సైకో అంటాడు నేను అన్ని చేసేశానంటాడు. నేను అడుగుతున్నా ఇక్కడ వాళ్ళందరినీ, మీకు అమరావతి రాజధాని కావాలా లేదా? కావాలంటే చేతుల పైకెత్తండి. అమరావతి రాజధాని కావాలి. ఓటు మాత్రం వేయం. మళ్ళా సైకో డబ్బులు ఇస్తే ఓటు వేసేస్తాం. అంతేనా మీ యొక్క ఆలోచన? ఏంటి మీకు రోషం ఉందా లేదా? కోపం ఉందా లేదా? ఉంటే
ఎందుకు బయట రాలేదని అడుగుతున్నా. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇక్కడ తిరుగుతున్నారంటే ఏం తమ్ముళ్ళు మీ కోపం ఉందా అని నేను అడుగుతున్నా. ఈ రోజు చూపించిన హుషారుని వాళ్ళ ముందర కూడా చూపిస్తే మీరు మా దగ్గరికి రావద్దండి, రాజధాని మీద మీ మాట చెప్పి తర్వాత రండి. మీ నాయకుడు సైకో మాట్లాడుతున్నాడు 3 రాజధానులని మా పొట్టగొట్టి మమ్మల్ని నాశనం చేసి మా ఓటు అడగడానికి నీకు ఎక్కడ హక్కుందని మీరు అడిగే పరిస్థితి వస్తే ఈ స్థాయి వచ్చేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పటికైనా సిద్ధమా అని అడుగుతున్నా. నేను మిమ్మల్ని అందరినీ మీరేమి నష్టపోయారో అర్థమైందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క అమరావతి కాదు, నేను ఒక్క విషయం అందరిని అడుగుతున్నా. ఇక్కడ 2019 కంటే 5 సంవత్సరాల్లో మీ ఆదాయం పెరిగిందా అని అడుగుతున్నా. మీ ఖర్చులు తగ్గాయా అని అడుగుతున్నా. మీ జీవన ప్రమాణాలు మెరుగైనాయా అని అడుగుతున్నా. మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయని అడుగుతున్నా. రైతులకు గిట్టుబాటు ధర వచ్చిందా అని అడుగుతున్నా. ఆడపిల్లలు నిత్యావసర వస్తువులు కొనే పరిస్థితిలో ఉన్నారని అడుగుతున్నా. ముస్లిం సోదరులు అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు మీకేమైనా ప్రత్యేకంగా వచ్చిందా అని అడుగుతున్నా. దుల్హాన్ వచ్చిందా మీకు? విదేశీ విద్య వచ్చిందా మీకు? కొత్తగా ఒక కార్యక్రమం వచ్చిందా మీకు? రంజాన్ తోఫా వచ్చిందా మీకు? మరి ఎందుకేయాలి ఓటు? అతను అంటున్నాడు నేనేదో బీజేపీతో కలిశాను కాబట్టి మిమ్మల్ని ఓటేయమని. నేను కొత్తగా కలిశాను తమ్ముళ్ళు. బీజేపీతో 2014లో గెలిచారు, అవునా కాదా? అప్పుడే ఉర్దూ యూనివర్సిటీలో. ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి భవిష్యత్తుని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికల్లో జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగుతాయి. అదే చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే, చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్లీ మోసపోవటమే. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మనమేసే మన ఓటుతో మన ఇంటింటి అభివృద్ధిని, మన ఇంటింటి భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. అదే పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేస్తే సాధ్యం కాని హామీలను ఆయన ఇస్తూ ఓ వల మాదిరిగా ప్రజల మీద తాను వేస్తూ తాను చేస్తా ఉన్నది ఏమిటి అనంటే, ఆ పొరపాటు జరిగితే మళ్లీ చంద్రముఖిని మనమే నిద్ర లేపుతాము అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. మళ్లీ వదల బొమ్మాలి వదల అంటూ పసుపుపతి మళ్లీ నిద్ర లేచి వస్తాడు. వచ్చి రాబోయే 5 సంవత్సరాలు మీ ప్రతి ఇంటి తలుపు తట్టి మీ రక్తం తాగేందుకు చూస్తాడు అన్నది ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోమని కోరుతా ఉన్నా. ఈరోజు ఎన్నికల కురుక్షేత్రంలో చంద్రబాబు నాయుడు గారు తన బాణాన్ని నేరుగా పేద సామాజిక వర్గాల మీద, నా అవ్వాతాతల మీద, వారి పెన్షన్ల మీద గురిపెట్టాడు. మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది. ఆ చంద్రబాబు ఆయన బృందం వారిద్దరినీ కూడా నేరుగా అడుగుతా ఉన్నా. ఇవాళ పెన్షన్ల విషయంలో జరుగుతా ఉన్న రాజకీయాలు మీరు చూస్తా ఉన్నారు. పెన్షన్ల విషయంలో చేస్తా ఉన్న అన్యాయాలు మీరు చూస్తా ఉన్నారు. ఇదే చంద్రబాబు బృందాన్ని నేరుగా అడుగుతా ఉన్నా. అయ్యా చంద్రబాబు, 2019 ఎన్నికల వరకు, ఎన్నికలకు 2 నెలల ముందు వరకు నీ హయాంలో అవ్వాతాతలకు నువ్వు ఇచ్చిన పెన్షన్ ఎంత అని అడుగుతా ఉన్నాను. ఇదే సభలో, ఇదే సమక్షంలో ఇన్ని వేల మంది ముద్ర. ఎన్నికలకు 2 నెలల ముందు వరకు చంద్రబాబు హయాంలో ఇచ్చిన పెన్షన్ కేవలం 1000 రూపాయలు కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ఆ పెన్షన్ ఇప్పుడు 3000 రూపాయలు చేసింది ఎవరు అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ఆ పెన్షన్, ఆ అవ్వాతాతల పెన్షన్ ఇంటికి పంపుతా ఉన్నది ఎవరు అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. మన గుర్తు అక్కడో ఇక్కడో ఎక్కడో, ఎవరికైనా మన గుర్తు తెలియని పరిస్థితి ఉన్నా, మన గుర్తు మర్చిపోయున్నా, మన గుర్తు ఫ్యాన్ గుర్తు. అక్కడ మేడ మీద ఉంది అక్కలు, అవ్వలు, పెద్దమ్మలు, చెల్లెమ్మలు. మన గుర్తు ఫ్యాన్ అమ్మా. అక్క మన గుర్తు ఫ్యాను, పెద్దమ్మ మన గుర్తు ఫ్యాను, అన్న మన గుర్తు ఫ్యాను, తమ్ముడు మన గుర్తు ఫ్యాను, అన్న మన గుర్తు ఫ్యాను, తమ్ముడు మన గుర్తు ఫ్యాను, తాత మన గుర్తు ఫ్యాను. మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడుండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడుండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడుండాలి? సింక్ లోనే ఉండాలి. ఈ విషయాలన్నీ మీ అందరికీ కూడా మనవి చేస్తూ, ఇవాళ నా ఎడం పక్కన మన ఎమ్మెల్యే అభ్యర్థిగా నారాయణ నిల్చుని ఉన్నాడు. యువకుడు, ఉత్సాహవంతుడు, నా తమ్ముడు.
మంచి చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు నారాయణపై ఉంచవలసిందిగా మీ బిడ్డ సవినయంగా 2 చేతులు జోడించి పేరున ప్రార్థిస్తా ఉన్నాడు. నా కుడి పక్కన భాస్కర్ ఉన్నాడు, మీ ఎంపీ అభ్యర్థి.